రాజమండ్రి రూరల్ టికెట్ వివాదానికి తెరపడింది. ఆ సీటుని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఖరారు చేశారు. జనసేన నుంచి టికెట్ ఆశించిన కందుల దుర్గేష్ కు నిడదవోలు ఖాయం చేశారు. మరి దుర్గేష్ అక్కడి నుంచి పోటీ చేస్తారా? రాజమండ్రి రూరల్ ని వదులుకుంటారా? దుర్గేష్ మనసులో మాటేంటి? ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టీడీపీ పొత్తులో రాజమండ్రి రూరల్ టికెట్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ఇప్పటికే చూసినట్లయితే రాజమండ్రి రూరల్ టికెట్ను టీడీపీ సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఖరారైనట్లుగా దాదాపు తెలుస్తున్నది. అయితే దీన్ని బట్టి అందిన సమాచారం మేరకు చూసినట్లయితే ఇక్కడ జనసేన టికెట్ ఆశించిన రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించిన జనసేనకి సంబంధించిన ఇక్కడ కందుల దుర్గేష్ని నిడదోలుకు వెళ్లాలని చెప్పేసి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీని ప్రకారంగా ఇక్కడ అసంతృప్తి నెలకొంటుంది. దీంతో పెద్ద ఎత్తున జనసేన శ్రేణులందరూ కూడా ఇక్కడికి రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఇప్పటికే చూసినట్లయితే తమ జనసేన సంబంధించిన సింబల్స్ అన్నింటినీ కూడా ఈ ఆటోల పైన బళ్ళు మీద వేసిన సింబల్స్ని కూడా వాళ్ళు తొలగించుకోవడం జరుగుతున్నది. అయితే ఇక్కడికి చూసినట్లయితే ఇద్దరు కూడా గత కొద్ది రోజులుగా ఇద్దరు కూడా మాటల వారు కొనసాగుతున్నది. ఒక పక్కన కందుల దుర్గేష్ జనసేన పార్టీకే రాజమండ్రి రూరల్ టికెట్ అని చెప్పేసి ఆయన ప్రకటించుకోవడం జరిగింది. అయితే దీంతో పవన్ కళ్యాణ్ కూడా తమకు హామీ ఇచ్చాడు. తమ ఇటీవల జరిగిన 2 రోజుల క్రితం జరిగిన పర్యటనలో భాగంగా